పరిశుద్ధ గ్రంథము నుండి కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. జస్ట్ మార్నింగ్ ఒకే రవి అన్ని గ్రూపుల్లో పెట్టాడు. నేను జస్ట్ 7:15 చూశాను. సరే బాగుందిలే అని మీకు అందరు చూస్తారని పెట్టాను అనమాట. మీరు గ్రూపుల్లో కూడా ఉందో చూసుకోవచ్చు. పోస్ట్ చేశాడు అన్న. కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయము 24వ వచనం. మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో పొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంగమునకు పరిచారకుడనైతిని. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయై ఉన్నాడన్న సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. అందునిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగు చేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు బలలో కూడా మనం పాల్గొనబోతున్నాం. ఇది కూడా క్లుప్త వర్తమానం విన్న తర్వాత ప్రభు బలను మనం సమీపిద్దాం. మార్మన్స్ పొందిన వాళ్ళందరూ ప్రభు బలలో పాల్గొవాలి. అది క్రమం, సిద్ధపాటుతో పాల్గొనాలి. ఆర్ యు రెడీ? నీవు సిద్ధమైన? పరిశుద్ధుడానికి స్తోత్రాలు. పాటలో ద్వారా మీరు కీర్తించబడి మహిమ పొందారు. స్తుతించుట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అనే మాట మా హృదయాల్లో ఉంచారు. నీవు దయగల దేవుడు ప్రభువా, నువ్వు కృపా సత్య సుగుణాల సంపన్నుడు నాయన. మేమే నీ ప్రేమకు చాలాసార్లు దూరం అయిపోయాం. నీ దయను కోల్పోయాం. కృపకు దూరం అయిపోయారు చాలామంది. నువ్వా అయినా నువ్వు ప్రేమిస్తున్నావు. కృప వెంబడి కృప చూపిస్తున్నావు నాయన. తండ్రి స్తోత్రం. తండ్రి గారు కృతజ్ఞత. ప్రేమమయ నీకు వందనాలు. సర్వమానవాల కొరకు ప్రాణం పెట్టి రక్తము చిందించారు కదా నాయన. ఆ శరీరము ఆ రక్తముకు సాదృశ్యమైన ప్రభు బల్ల సమీపించబోతున్నాం. ఎందుకు తింటున్నాం, ఎందుకు త్రాగుతున్నాం అవగాహన కలిగి పాల్పంపు పొంది ప్రజలలో నిన్ను కీర్తించాలన్నావు. ప్రజలలో నీ నామమును కొనియాడాలన్నావు. ప్రకటన చేయమన్నావు. ప్రభునందు ప్రయాస వ్యర్థము కాదు అన్నావు. మమ్మల్ని బలపరచండి, మాతో మాట్లాడండి. యేసుక్రీస్తు నామములో అడిగి స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనం చాలా క్లుప్తంగా దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా విని ప్రభు బలలో మనం చేపడదాం. అపోస్తలుడు గారు పౌలు గారు ఒకప్పుడు ఎలాంటి వాడు, ఆయన పనేమిటి, ఆయన క్రైస్తవ సంఘాన్ని ఏం చేశాడో, ప్రభు ఎలా దర్శించాడో, ఇదంతా కూడా మనకి పౌలు గారి గురించి బాగా తెలుసు. ప్రభు తర్వాత ఎక్కువ శ్రమలు, దెబ్బలు, బాధలు అనుభవించిన వ్యక్తి ఎవరు అంటే మనం ఎవరి పేరు చెప్పొచ్చు? పౌలు గారి పేరు మనం చెప్పొచ్చు. ఆయన కొలస్సీ సంఘానికి వ్రాస్తున్నాడు. ఆ రాసే మాటల్లో కొన్ని మనం చదువుకున్నాం. అవసరమైతే మనం చదువుతాం.
4వ అధ్యాయము 12వ వచనం చదవండి. 4వ అధ్యాయము 12వ వచనం. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనాలు చెప్తున్నాడు. మీరు సంపూర్ణులను, మీరందరూ అంటే సంఘస్థులందరూ సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై, సంపూర్ణ ఆత్మ విషయములో నిశ్చయత గలవారై నిలకడగా ఉండాలని. ఇతడు ఎల్లప్పుడూ ఎలా ఉండాలని అందరూ చెప్తారా? అమ్మగారులు చెప్పండి అందరూ. నిలకడగా ఉండాలని ఎపఫ్రా ఏం చేస్తున్నాడు? ఈ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. ప్రార్థన చేయట్లా, ప్రార్థనలో పోరాడుతున్నాడు. పోరాటం. రావర్పాడు మందిరం కట్టేటప్పుడు ఎంఆర్ఓ కంప్లైంట్, కలెక్టర్ గారి కంప్లైంట్, పోలీసుకి కంప్లైంట్, పంచాయతీ కంప్లైంట్ ఇచ్చారు. కట్టాలా వద్దా? లెక్క అయితే భయం వేయాలి, కట్టకూడదు. చుట్టుపక్కలందరూ సంతకాలు పెట్టారు. కొంతమంది మన తరపు ఉన్నారులే. అయినా సంఘం ప్రార్థన చేస్తూ ఉంది. పూరిపాకలో రేకుల షెడ్లో పూరిపాక పడేసాం కదా అప్పుడు మనం. వాళ్ళు తిడుతున్నారు. ప్రార్థన. కొనుక్కున్న కుండలో ఖాళీ అవ్వలేదు. భయంకరమైన వర్షం, పునాది పడింది. రామరపాడు మందిరం విషయంలో మాట్లాడుతున్నాను. ప్రార్థనలో పోరాటం అంటే, ఇప్పుడు పోరాటంలో ఓటమి గెలుపు రెండిట్లో ఏదైనా ఒకటి ఉంటుందా? మధ్యలో ఏదైనా ఉంటుందా? గెలిస్తే గెలవాలి, లేకపోతే ఓడిపోతే అంతే. అద్భుతంగా దేవుడు తన విజయాన్ని చూపించి అక్కడ మందిరం కట్టించి ఓపెనింగ్కి అందరూ వచ్చేటట్టు చేశాడు. మీలో కొంతమందికి తెలుసు. అలాగే ఎన్నికేపల్లో కూడా పర్వతమ్మ పర్వతంలాగా గోడ కట్టింది. కట్టిందా కట్టలేదా? పుల్లమ్మ గారు తిట్టిందా తిట్టలేదా? పుల్లమ్మ గారు అత్తగారు జగ్గాయమ్మ గారే సాక్షులు. మీరందరిలో కొంతమంది అనుకున్నారు లేదా? ఇక్కడే స్థలం దొరికిందా, ఈ లోపలే దొరికిందా, ఈ మూలే దొరికిందా అనుకున్నారా? అనుకోలేదా? అనుకున్నాము. ఇసుక మోయటానికి దారి లేదు, మెటీరియల్ తెచ్చుకోవడానికి అవకాశం లేదు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ ఇంటి మీదుగా, పుల్లమ్మ గారి ఇంటి మీదుగా వాళ్ళు ఇలా మోసుకోవడానికి మనకు అవకాశం ఇవ్వటం, మోసుకోవటం. సంఘం ప్రార్థిస్తుంది. రామవరపుడికి అనౌన్స్మెంట్ చేస్తే వాళ్ళందరూ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు వచ్చి మెటీరియల్ మోసారు. వచ్చేసింది లోపు మెటీరియల్ మోస్తున్నారని తెలిసి. ఎక్కడి నుంచి చేసుకొచ్చా? ఈ మందనే అంటే కూలీలు అంటే 3-4 ఉంటారు కదా, ఇలా 50-60 మంది ఉన్నారు. మంద వరుసనే మోసేస్తున్నారు రైలు బండిలాగా. తిట్టెలు తిన్నామా తినలేదా? మందిరం కట్టబడిందా? దేవుడు గెలిచాడా? సంఘం గెలిచిందా? అంటే పోరాటం అంటే ఊరికినే తుత్తు ప్రార్థనలో, పై ప్రార్థనలో ఊరికినే ఆమేన్, స్తోత్రం, హల్లెలూయా అక్కడ వరకు సరిపెట్టుకుంటే అది పోరాటం కింద రాదు. పోరాటం అంటే ఎంత అంటే క్రిటికల్ పొజిషన్లో, ఏం చేయలేని పరిస్థితుల్లో నువ్వు ఒక్కడవే మిగిలిపోయావు అనుకో, నువ్వు ఒక్కదానే మిగిలిపోయావు అనుకో. ఇప్పుడు నేను బయటికి వెళ్ళగానే సింధుకి ఎదురు డాడీ అంది. ఏంటమ్మా అన్న? పైన పెద్ద పిల్లి ఉంది డాడీ అంది. అయితే ఏంటమ్మా అంటే, అమ్మ అది అలా చూస్తుంది, అది ఒక కలర్గా వెరైటీగా ఉంది. నిజంగా నేను పైకి వెళ్తే అది ఎర్ర బొచ్చుతో ఎర్ర కళ్ళతో కిరణ్ బేడి ఇంటి మీదుగా వచ్చింది. అది ఇటు చూస్తుంది. షో అన్న, అది భయపడి వెళ్ళిపోయింది. డాడీ వెళ్ళిపోయింది అంద. అమ్మా నువ్వు దానికన్నా పెద్దగా ఉన్నావుగా, నువ్వే యాష్ అంటే వెళ్దా? నువ్వు దానికి భయపడతావు ఏంటమ్మా? నువ్వు ఇలా ఉన్నావు షాయ్ అనాలి.
భయపడకూడదమ్మా అని చెప్పాను. భయపడితే పిల్లెళ్ళిద్దా? ఈ వాష్రూమ్కి వెళ్ళిద్దా? నేను పిల్లల దగ్గర కూడా వెళ్ళి పలకరించి వచ్చాను. అంటే ఏదో విధంగా దాని నుంచి, ఆ అపాయం నుండి మనం తప్పించుకోవడానికి మనం కొన్నిసార్లు ధైర్యాన్ని తెచ్చుకున్నట్లుగా, దేవుడు తన కార్యము జరిగించే వరకు నేను పోరాడతాను. సంఘము కొరకు పోరాడుతున్న ఎపఫ్రా, ప్రభువు పరిచర్య కొరకు ప్రయాసపడుతున్న అపోస్తుడైన పౌలు. ఇక్కడ నేను ఈ వాక్యం సిద్ధపడిన సంగతి నాకే తెలుసు. ఆ వీడియో పొద్దున పెట్టాడు. సరే, ఏదో బాగున్నట్టుందని మీకు చూపించాను. ప్రభువే సాక్షి, ప్రభువే సాక్షి. దానిలో అన్నీ వచ్చినాయిగా. అన్నీ నా గుర్తించకపోవచ్చు, దానిలో ఉన్నాయన్నీ మేము చేయకపోవచ్చు, కొన్ని చేస్తూ ఉండొచ్చు. జనరల్గా వీడియో ఎవరో తయారు చేశారు, బయటకు వచ్చింది, పెట్టాము. అది తప్పేం కాదుగా, చెప్పండి. ఓకే, అక్కడ మనము దేవుడు సంఘమును ప్రేమించే వారి యొక్క లక్షణం. నేను దేవుని సంఘం అంటే నాకు ఇష్టం, దేవుడి సంఘాన్ని నేను ప్రేమిస్తున్నాను అని మీరు ఎవరన్నా చెప్పగలిగితే మీ లక్షణం ఏంటి అని మనం గమనిస్తే, అసలు దేవుని సంఘమును మేమెందుకు ప్రేమించాలి అని ఒకవేళ మీరు ఎవరన్నా అనుకుంటే చెప్పండి. దేవుని సంఘమును మనం ఎందుకు ప్రేమించాలి? ఆయన ప్రేమించాడు కాబట్టి, ఆయన మనలను ప్రేమించాడు కాబట్టి. అది కళంకముగా, ముడత, డాగు, మచ్చ మరి ఏది లేకుండా ఆయన ప్రేమించాడు కాబట్టి, ప్రేమించమని చెప్పాడు కాబట్టి మనము ప్రేమించాలి. దేవుని సంఘమును ప్రేమించు వారి లక్షణాలు ఇక్కడ మనం 3 లక్షణాలు మాత్రం చూసి ప్రభు బలంలోకి మనం వెళతాం. ఇప్పుడు చెప్పండి, మీరందరూ కూడా జనరల్గా అయితే మీరు ఎక్కువగా చెప్తారు, నాని కుటుంబంలో ముఖ్యమైన వ్యక్తి ఎవరు చెప్పు? నాన్న. ఇంకా నాన్న నాకెవట్ల లారీలు, ఆయనే చూస్తాడు అన్ని మెయింటెనెన్స్. ఉదాహరణకి ఆడు అనుకోడు మంచివాడు, నాకు తెలుసు, బాలుడు మంచివాడు. కుటుంబంలో ముఖ్యమైన వ్యక్తి తండ్రి కాదా? తల్లి కాదా? పిల్లలు కాదు. ఎందుకని? ఉదయం ఉలుక్కుబడి లేచేది ఎవరు? పనులు గుర్తొస్తాయి. ఉదయం ఉలుక్కుబడి లేచేది ఎవరు? తల్లి. బాధ్యతలు గుర్తొస్తాయి. క్యారేజ్ కట్టాలి, కూరగాయలు తేవాలి, పెరుగు తోడుకుందో లేదో, స్కూల్కు టైం అయిపోతుంది, ఆటో వచ్చేస్తుంది, బస్సు వచ్చేస్తుంది, లేవండి టీ పెడతాను, లేవండి పిల్లలు దింపాలని ఉలుక్కుబడి లేసే తల్లి, ఉలుక్కుబడి లేసే తండ్రి. కానీ ఆడు మాత్రం లేగవడం. పిల్ల మాత్రం లేవు, పడుకుంటానే ఉంటుంది. పిల్లలు వాళ్ళకుంటుందా బాధ్యత అంతా? తండ్రి బాధ్యతను భరించేవాడు. ఇప్పుడు నేను చాలాసేపు నిలబడాలంటే ఎందుకు కూర్చుంటున్నాను? ఏది మోస్తుంది నన్ను? ఎవరు మోస్తున్నారు? నిలబడితే కాళ్ళు మోస్తున్నాయి, పాదాలమే బరువు పడుతుంది. నా పాదం నేలకు మొత్తం ఆనుకుపోయే పాదం నాది, అందుకు నాకు పెయిన్ వస్తుంది. నన్ను మోసే నా కాళ్ళు. నా చేతులు ఏం చేస్తాయి? నా చేతులు పని ఏంటి? పని చేస్తుంది నా చేతులు. చూసే పని ఎవరికి? కళ్ళు. వినే పని ఎవరికి? చెవులు. అంటే బాడీలో ప్రాముఖ్యమైన అవయవం గుండె, బ్రెయిన్. ఆలోచనలు ఇచ్చేది ఎక్కువ బ్రెయిన్. మెదడు ఆలోచనలు ఇస్తుంది మనకి, మనం బతికేటట్టు చేస్తుంది. రక్తం, గుండె, కిడ్నీ, ఎన్ని ప్రాముఖ్యమైన విషయాలు. ఇవన్నీ కూడా వాటి పనులు అవి చేస్తూ ఉన్నాయి. ఎవరి పనులు అవి చేస్తూ చూడండి. ఇక్కడ తల్లి లేక తండ్రి
వాళ్ళు మోసే బరువు, వాళ్ళ పనులు ఉలుక్కుపడేటట్లు నిద్ర లేకుండా చేసేది, అన్నం లేకుండా, కూర లేకుండా పిల్లలకు పెట్టి వాళ్ళు నిద్రపోయే బాధ్యత కలిగిన తల్లిదండ్రులు. మనం జ్ఞాపకం తీసుకుందాం. ఇక్కడ ఎవరి పని వాళ్ళకుంటుంది. దీన్ని బాధ్యత అని బైబిల్ చెప్తుంది, కానీ బరువు కాదు. ఎవరో మనం బరువులు పోయాం, కానీ బాధ్యత కలిగి ఉంటాం. నా బాధ్యత కానీ నాకు బరువేం లేదు. ఇదిగో నా బాధ్యత. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు 26వ వచనం చదువుదాం. 3 విషయాలు చూసి ముగించుకుందాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం చదవండి. మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. పరిచారకుడు. హల్లెలూయా. ఆ సంఘమునకు నేను పరిచారకుడనైపోయాను. చెప్పండి మీ అందరూ నోటితో, పరిచారకుడు. ఏమండి అమ్మా పార్వతి గారు, పరిచయస్తుడు వేరు, పరిచారకుడు వేరు. రాత్రి మనం ఒక సిచ్యువేషన్లో, నేను 11 గంటల వరకు ఉన్నట్టున్నాను కదా అక్కడ. ఒక ఆయన నేను తెలుసు అంట, ఆయనకి నేను తెలుసు అంట. నేను కూడా చూశాను, అప్పుడప్పుడు చర్చకొచ్చాడు. ఆయన ఎవరో పరిచయస్తుడు, అప్పుడప్పుడు వస్తాడు. పరిచారకుడు వేరు. అలాగే పలానా అండి బాగున్నారా, మేము పలానా చర్చకు వస్తామండి. అవునా, వస్తారా, ఓకే. ఈయన పరిచయం అని మీకు, బాబాయ్ నీకు ఎలా పరిచయం, అదే బాబాయ్ మన చర్చకు వస్తాడు. పరిచయస్తుడు, కానీ పరిచారకుడు వేరు. అంతే కదండి పూర్ణ గారు. పరిచయస్తుడు చాలామంది ఉంటారు మనకి, కానీ ఇక్కడ ఏమన్నాడు పౌలు గారు? పరిచారకుడు అంటే పరిచర్య చేయటమునకు తన్ను తాను అప్పగించుకున్నాడు. మనం 4వ అధ్యాయము 12వ వచనం చూసాము. ప్రార్థనలో పోరాడుతున్న ఎపఫ్రా. ఇప్పుడు మనం ఒక ప్రార్థన, మీరు ఒకళ్ళు నారాయణరావు గారు ఒక ప్రార్థన చేయండి, పూర్ణ గారు ఒక ప్రార్థన చేయండి, జ్యోతి ఒక ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేసి మామూలుగా వెళ్ళిపోతారు. ప్రార్థన అవగానే శనివారమో, శుక్రవారమో, ఆదివారమో కదా. ఇప్పుడు ఆఖరిలో కూడా మనం దేశం కోసం ప్రార్థన చేస్తాం వెళ్ళిపోతాం. కానీ పోరాటం వేరు భూషణం. ప్రార్థనలో పోరాటం, దేశము కొరకు మనం పోరాడాలి. క్రైస్తవుల హక్కుల కొరకు మనం పోరాడుతున్నాం. కొంతమంది పోరాడలేదు, అడుగుతున్నాం, ఇది చేయండి మాకని. బరేల గ్రౌండ్ పూర్తి చేయండి అడుగుతున్నాం. పోరాటం లాగా కొన్ని ఆత్మల సంపాదన కొరకు పోరాడుతున్నాను. సంఘము కొరకు నేను ప్రయాసపడుతూ పరిచారకుడైపోయాను అని చెప్పిన పౌలు, ప్రార్థనలో మీ కొరకు మీరు విధేయత కలిగి ఉండాలని 4వ అధ్యాయం 12వ వచనంలో మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. 13వ వచనం, 4:13, ఇతడు మీ కొరకు లవోదికియా వారి కొరకును, మీ కొరకు లవోదికియా వారి కొరకు, హియరా పోలిక వారి కొరకును, వారి కొరకు బహు ప్రయాసపడుచున్నాను. బహు ప్రయాస అని అందరూ అంటే ప్రయాస వేరు కిరణమై, బహు ప్రయాస అంటే ఉదాహరణ ఎగ్జాంపుల్కి చాలామంది రాత్రి వడ్డించారు, కూరగాయలు కోసారు, హెల్ప్ చేశారు. కాబట్టి మీ అందరికీ భోజనం తినగా మిగిలిందా తరిగిందా? రాత్రి అంతకుముందు మనం ఒక చోటుకి వెళ్ళాం. ఎలా వేశారు సతీష్ గారు? పెరిగన్నం అన్నారు. పెరిగన్నం ఏమంటే ఇంత వేశారు. ఇది పెరిగన్నమా అన్నా నేను. కొద్దిగా అంటే ఇంకో గట్టేసాడు. మొత్తం కలిపి ఒక పెద్ద గట్టి వేద్దాం అంతే. సార్ నో సతీష్ గారు కొంచెం మనం సాలం సాంబార్ మిగిలిందా లేదా? రాత్రి మీరు తీసుకెళ్ళారా లేదా? స్వీట్ మిగిలిందా లేదా? అర్థమవుతుంది కదండి. బహు ప్రయాస. సరే అమ్మా, మరి ప్రసం పౌడర్, రామర పౌడర్లు వచ్చిన వాళ్ళు మరి మీరు క్లీన్ చేయొచ్చు కదా అమ్మ అంటే కొంతమంది అన్నారు.
సర్లే ఏంటమ్మా అంటే సర్లే తర్వాత రేపు పొద్దున కడుక్కోవచ్చు, పదండి వెళ్ళిపోదాం అంటే ఒకళ్ళు నిలబడ్డారు. ఏంటమ్మా అంటే కడిగేస్తాం అయిపోద్దిగా అంది. సరే అమ్మ మీరేంటి? కడిగేస్తామండి అయిపోద్ది అన్నారు. ఉండండి అన్న. ఈ లోపు నేను అలా దింపుతానో మర్చిపోయాను. నేను పలానా ఒక ఎమర్జెన్సీ ఇష్యూ జరిగితే అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది, అక్కడ ఉన్నాను. నాతో పాటు కొంతమంది బ్రదర్స్ సైఫే గారు కూడా ఉన్నారు. 11 అయింది. లోహిత్ కారు ఎక్కాడు. నాన్న పని అంతా అయిపోయిందా నాన్న అంటే, పెని నాన్న. అరే టీ గ్లాసులు కడిగారా అన్న. అవి కూడా కడిగేసామన్నా శుభ్రంగా అన్నాడు. ఓకే రావరపాడు వాళ్ళు ప్రసాదం పాడు వెళ్ళిపోవచ్చుగా. చిన్న పని అది, బహు ప్రయాస అంటే ఓవర్ టైం, మళ్ళీ మళ్ళీ పని చేయటం. 3 ఆరాధనలకు మీరు రాగలరా? రాలేరు. కానీ కొంతమంది వస్తారు. పాటలు పాడేవాళ్ళు, వాయిద్యాలు అంచేవాళ్ళు, మైకులు పెట్టేవాళ్ళు, లేక వాక్య పరిచయం చేసేవాళ్ళు. అది జస్ట్, అది కూడా పెద్ద బహుప్రయాసం కాదు. ఇక్కడ చూడండి, వాళ్ళ టైములో అది మొదటి శతాబ్దం అని చెప్పుకోవచ్చుగా మనం. యేసుక్రీస్తు తర్వాత మొదటి శతాబ్దంలో వాళ్ళు బహుగా ప్రయాసపడ్డారంట. అమ్మా పరిచారకుడు, పరిచయస్తుడు. పరిచారకుడు వేరు కదా, పరిచయస్తుడు వేరు. పరిచారకుడు అంటే అందుబాటులో ఉండేవారు, స్త్రీ అయినా పురుషుడైనా. కుకింగ్ టీం ఉంది, కుకింగ్ టీం బుద్ధి వచ్చేస్తారు ఒకసారి నాకు. ఎలా అంటే పలానా అన్నంగానే అసలు చూస్తాను అనమాట, ఎవరు రిప్లై ఇస్తారో చూస్తూ ఉంటాను. అప్పుడు నాకు ఆనందం కలిగింది కదా, అమ్మయ్య ఆ పని జరిగిపోద్దులని. చూడంగానే మా అమ్మాయి లైక్ కొట్టేస్తుంది ఫస్ట్, కానీ రాదు. అంటే అందరూ ఉన్నారు కదా డాడీ నేను ఎందుకులే అంటుంది ముందు. తర్వాత సింబల్స్ కూడా లవ్ సింబల్స్ పెట్టేస్తా ఉంటుంది. ఓకే అలాగే రెస్పెక్ట్ ఇచ్చేస్తూ ఉంటారు. రెస్పాన్స్, అమ్మయ్య పని జరుగుతుంది, రేపు అన్నదానానికి, రేపు శనివారానికి పని జరుగుతుంది అని ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం. అంటే అందుబాటులో ఉండువారు. దేవుని సంఘమును ప్రేమించు వారి యొక్క లక్షణం అందుబాటులో ఉండువారు. మేమున్నాం, నిలబడతాం. అందుబాటులో ఉండేవారు. అసలే 7 రోజులు ఆర్సీఎం వాళ్ళు, లోతురున్నోళ్ళు, బాప్టిస్ట్ వాళ్ళు కలిసి ప్రార్థన చేయటం, ఒక స్టేజ్ మీద ఉండటం, ఆ దృశ్యం ఎంత అద్భుతంగా నాతో పాటు వచ్చిన వాళ్ళు చూశారు. వాళ్ళ సాక్ష్యం చెప్పమంటే కూడా చెప్తారు. ప్రార్థన అంటే ఇష్టం, పరిచర్య అంటే ఇష్టం, ప్రయాసపడటం అంటే ఇష్టం. ఎంత అంటే అందుబాటులో. ప్రార్థనలో పోరాటం అంటే ఇక గెలిచే వరకు మేము పోరాడతాం. ఇప్పుడు గెలవాలంతే. గెలిచినోడికి ఎంత సంతోషం ఉంటుంది కదండి. ఉంటుందా ఉండదా? అసలు పట్టుకోగలం ఎమ్మెల్యేని, ఆయనకి అరికాళ్ళలో స్ప్రింగ్లు వచ్చేస్తాయి. పూలు చల్లేవాళ్ళు బాబాయ్ అనేవాళ్ళు ఒకడు, వీడికి బాబాయ్ అంట. మళ్ళీ తర్వాత ఏమంటాడు, అన్నా నేనన్నా, అది ఏంట్రా ఆగ్రా బాబు. ఎమ్మెల్యే గారి నెంబర్ గెలవక ముందు మన దగ్గర ఉంటుంది, పని చేస్తుంది. గెలిచిన తర్వాత ఎమ్మెల్యే గారి నెంబర్ పిఏ దగ్గర ఉంటుంది. హలో చెప్పండి ఎవరో, నేను పాస్టర్ తుమ్మల సచ్చివండి. అదే అండి అప్పుడండి. చెప్పండి ఎమ్మెల్యే గారు బిజీగా ఉంటారు, ఏం చెప్పండి. అది ఎమ్మెల్యే గారి ఫోనే, కానీ ఆయన దగ్గర ఉండదు. అంటే నేను అది వదిలేసేయండి. ఎమ్మెల్యే పిఏ ఉంటారు, వాళ్ళ దగ్గర ఉండాలి, వీళ్ళ దగ్గర ఉండకూడదు. అది వాస్తవం. నాలాంటి వాళ్ళు 100 మంది చేస్తారు. నేను ఏదైతే గెలుపు గురించి మాట్లాడుతున్నాను. ఎంత సంతోషం, ఎంత బిజీ, ఎంత ఆనందం. ఎస్ ఆర్ నో? విజయం కలిగింది నాకు. విజయం కలిగింది అంటే దేవుడితో ఫైట్ చేసే ఆత్మ. ఎలాగైనా ప్రభువా నువ్వు చేస్తావు, నాకు దిక్కులేదు, నువ్వే చేయాలి, నువ్వే నన్ను విడిపించాలి, నువ్వే సహాయం చేయాలని ఆ స్పిరిట్, ఆత్మ అరవటం కాదు, మళ్ళీ నేను చెప్పేది భాషలు కాదు, నేను చెప్పేది ఆ ఆత్మ ఆయన మీద ఆధారపడి పోరాడటం, గెలిచే వరకు నువ్వే కార్యం చేయాలి, నువ్వే మా దిక్కు, లేకపోతే నేను బతకలేను, నేను చచ్చిపోతానేమో. అంటే నేను సూసైడ్ చేసుకోవడం గురించి మాట్లాడలేదు. అంటే నేను ఏమైపోతాను ప్రభు అని పోరాడటం. ఇదిగో నా కొడుకు, నా కూతురు, లేకపోతే నా సహోదరి,
వాళ్ళ విషయంలో ప్రార్థనలో పోరాడటం. ప్రయాసపడేవారు బహుగా ప్రయాసపడేవారు అనే మాట ఇంకొక మాట చూస్తున్నాం. అంటే ప్రజల కొరకు, లేక ఆత్మల కొరకు, లేక సువార్త చెప్పే విషయంలో నాకు ఈ వాక్యం ప్రిపేర్ అవుతున్నప్పుడు రాసుకున్నా, సువార్త ర్యాలీ అని ఇక్కడ రాసుకున్నా. వెంటనే ఏం గుర్తొచ్చిందంటే, ఆగస్టు 15న మేము ప్రతి సంవత్సరం సువార్త ర్యాలీ చేసాం. సైకిళ్ళు, బజాజ్ స్కూటరు, ఒక జీప్ అనుకుంటా, రావు గారి జీపులో అద్దెకి తీసుకున్నాం. ఎంతమంది గుర్తుందా? నాని వచ్చాడు. రామలక్ష్మణ్ వచ్చావా? ఓకే. ఎంతమంది? రాధిక, గుడ్. అంటే చూసారా ఎంత మార్పు. కొంతమంది ఆ రోజుల్లో ఉన్నారు, కొంతమంది ప్రభు దగ్గరికి వెళ్ళారు, కొంతమంది ఊరు వెళ్ళారు. ఏం చేసామో తెలుసా ఆ రోజులు మళ్ళీ చూడలేని దినాలు ఈ దినాలు. చక్కగా పెద్దోళ్ళందరూ వంటలు చేసి మాకిస్తే దానిలో పెట్టుకొని జక్కుల నెక్కలం గ్రామంలో కందుల కుమారి గారి వెంకటేశ్వరరావు గారి యొక్క విశాలమైన ప్రకృతి ప్రాంగణంలో భోజనం చేసి, నిడమానూరు రామానగర్లో స్కిట్ కూడా వేసా, నాకు గుర్తుంది. నాని, నువ్వు కూడా వేసా, గుర్తుందా? కరెంట్ మనల్ని పట్టేస్తే లాగుతూ ఉంటాడు కిషోరు, రాదు, కరెంట్ షాక్ కొట్టాడు. మీ నాన్న కిషోరు, నేను, చాలామంది. అంటే పాపం వదిలిపెట్టట్లేదు, ఆ కుర్చీ కతుక్కుపోతారు. ఆ స్టోరీ మీకు గుర్తుండే ఉంటుంది. అలా ఏల్పూరు, ఉప్పులూరు, పునాదిపాడు, కంకిపాడు, ఆ రాజకీయ నాయకులందరూ జెండా ఎత్తడానికి ఆ కాంగ్రెస్ పార్టీలో అక్కడ ఉంటే మనోళ్ళు అందరూ పరిగెలు తీసి పాస్టర్ గారు పత్రికలు, అన్నా ఇంకా కావాలి, ఇంకా అడుగుతున్నారు. ఇక్కడ రాధా గారి ఫోటో ఉంది, ఇక్కడ రంగ గారి ఫోటో ఉంది, ఇంకా అడుగుతున్నారని స్వార్థ ప్రకటించాం. ఆ రోజులు ఈ దినాల్లో అంటే మీరు వెళతామన్నా ఆటంకాలు పరిచే దినాలు. మీడియా వచ్చేసింది, సోషల్ మీడియా వచ్చింది, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది, ప్రింట్ మీడియా వచ్చేసింది, బోల్డ్ ఛానల్స్ వచ్చేసినాయి, ఆన్లైన్ ద్వారా వచ్చేసినాయి విపరీతముగా. ఇక్కడ చూడండి, ప్రయాస ఆత్మల కోసం, ప్రజల కోసం, దేశం కోసం, లేక సేవకులందరూ ఒకటిగా ఉండాలి, ఒక వేదిక రావాలని, లేక ప్రార్థనలో పోరాడటం, ఇలాంటివి చూస్తున్నాం. తర్వాత ఎపఫ్రా, సంఘమును ప్రేమించే వారి కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. సంఘమును ప్రేమించే వారి కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఇక్కడ మనం పౌలు గారిని చూసాం. ఇక్కడ పరిచారకుడిగా అయిపోయాడు, బహుగా ప్రయాసపడ్డాడు. అంతేకాదండి, 1వ అధ్యాయం 24వ వచనం చదువుతారు ఒకసారి. 1వ అధ్యాయం 24వ వచనం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు, సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో పొదువైన వాటి యందు. ఏమండి, ఈ మాట ఏమైనా అర్థం అవుతుందా మీకు? ఒక్కసారి అర్థం చేసుకోండి, మళ్ళీ చదువమ్మా చక్కగా. ఇప్పుడు మీ కొరకు, ఇగో ఇటు చూడండి, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు, సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో పొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము. పొదువేంటి? మిగిలినయా? ఆయన మొత్తం దెబ్బలు తిన్నాడుగా, కదండి. శరీరం అంతా గాయమైపోయింది కదా, ఆఖరి రక్తం వరకు కూడా ఆయన చిందించాడు కదా. పౌలు గారు ఎలా చెప్తున్నాడేంటి అంటే, ఆయనకి ఎలా అనిపించింది ఒక్కసారి మీరు ఆలోచించండి. యేసు క్రీస్తు పడిన దెబ్బలు, కార్చిన రక్తం, వాటిలో ఏదో ఎక్కడో కొద్దిగా మిగిలిపోయింది, నేను పడుతున్నాను అంటున్నాడు. అర్థం చేసుకుని వాడుక భాషతో కూడా మీరు చదువుకోవచ్చు వ్యాఖ్యానం. అమ్మా, ఆయన కష్టాలు ఇంకా పడాలంట, అవి కొన్ని వదిలేశాడంట పౌలు గారి కొరకు అన్నట్లుగా చెప్తున్నాడు. దాన్ని పూర్తి చేస్తున్నాను, ఖాళీలో నిలబడుతున్నాను.
ఆ వాక్యం చూడండి, అసలు నాకేం అర్థం కాదు. అసలు చదువుతుంటే కారులో కూడా రామలక్ష్మితో మాట్లాడుతున్నా అదే ఆ వాక్యం గురించి. కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేస్తున్నాను. ఏంటది? క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి విషయంలో అంట. అంటే క్రీస్తు మిగిలిన పాటల విషయంలో, శ్రమల విషయంలో ఆయన కొరకు మిగిల్చాడంట బాధలో. అసలే కొన్నిసార్లు మనకి కొన్ని అర్థం కాదు. ఇక్కడ పౌలు ఎపఫ్రా, ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాలి. ప్రియ విశ్వాసులారా, సంఘస్థులారా, ఒకవేళ పౌలు గారు మిగిల్చిన ఏమన్నా ఉంటే దెబ్బలు మనం తినాలి, తిట్లు తినాలి, నష్టం భరించాలి, ప్రయాస ఇంకా మిగిలి ఉంది, మనకి ఇంకా మిగిలి ఉంది, అవ్వలేదు. అందుకే ఇంకా ప్రభు రాకడ రాలేదు, ఇంకా ఎదురు చూస్తుంది. ప్రయాస, నష్టం కలిగిద్ది, మనకి నష్టం కలిగిద్ది. అయినా ప్రభు కొరకు నష్టపోవాలి, తిట్లు భరించాలి, ప్రయాస, అవమానం, నిందలు అంటే అవన్నీ మిగిలిన మన మీదకి వస్తున్నాయి. భరించాలి, భరించాలి. భరిస్తున్నాను నేను. ముగింపులో నేను అడుగుతున్నాను, మీరు సంఘాన్ని ప్రేమిస్తున్నారా? దేవుని సంఘం, స్వరక్తమిచ్చి సంపాదించిన దేవుని సంఘమును నేను ప్రేమిస్తున్నానా? మీరు నా కొరకు ప్రార్థన చేయాలి. నాకు చాలా ఆలోచనలు దేవుడిస్తున్నాడు. మీరు అంటే సంఘం, నేనంటే సంఘం. ఇంకా మీ కొరకు మంచి మంచి కార్యక్రమాలు చేయాలని. మొన్నటి వరకు గొంతు గురించి టెన్షన్ పడ్డా, వచ్చిద్దా రాదా అన్నంత టెన్షను. ఏంటా గొంతు ఇలా అయిపోతుంది, రాదా, మౌలు అవదా, అంత టెన్షన్ పడిపోయాను. అంటే మీరు బలపడడానికి, సంఘం బలపడడానికి, సంఘం ఇంకా క్రీస్తు ముందు నిలబెట్టడానికి, ఇంకా మందిరం పనుల మార్పుల చేర్పుల ఇవన్నీ వదిలేద్దాం. ఇంకా స్వార్థీకరణ ఏ యాంగిల్లో నుంచి మనం తీసుకొని వెళితే బాగుంటుంది అంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా చేస్తే మనకు సాటిస్ఫై అవుతుంది స్వార్థీకరణ విషయంలో. దేవుడు లోకాన్ని ప్రేమించాను అని దేవుడు చెప్పాడు. ఓకే, ప్రేమించాడు. దేవుడు లోకాన్ని ప్రేమించాడు. అలాగే ఆయన సిలువుకి వెళ్ళే ముందు చెప్పాడుగా, తన వారిని ప్రేమించాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. తన వారిని ప్రేమించాడు, తన కొరకు ప్రయాసపడే వారిని బహుగా ప్రేమిస్తాడంట. అంటే బోనస్, తన కొరకు ప్రయాసపడ అంటే త్యాగం చేసేవాళ్ళు, లేక దేవుడి కొరకు త్యాగం అనుకోండి, భారం అనుకోండి, బహుప్రయాస అనుకోండి, కష్టాలు నష్టాలు ఏదైనా కానండి, వారికి ఇంకా ఆయన ప్రేమిస్తాడంట, వారిని ప్రేమిస్తాడు. అది చాలా ప్రముఖం. ఇక్కడ పోరాడేవాడికి భయపడ. చూడండి, మీరందరూ బైబిల్ మూసేస్తారా? నిద్రపోయే వాళ్ళకి ఆయన బహుమానం ఇస్తాడా అంటే, అనేది ప్రార్థనలో నిద్రపోవడం అంటే నిద్ర కాదు, ప్రార్థనలో పోరాటం అన్నాడు కదా. ప్రార్థనలో పోరాడకుండా నిద్రపోతే మనకు ఆయనకి బహుమతి ఇస్తాడా? చెప్పండి ఈ మాట, నీకైనా నాకైనా. ప్రార్థనలో ప్రయాసపడటం, బహుగా ప్రయాసపడటం. అది మనిషి కొరకు కాదు. మనం మనిషి కొరకు ఎంతో ఖర్చు పెడతాం. మన కుటుంబంలో మన పిల్లలకి, మన పిల్లలకు ఖర్చు పెట్టినంత ఇంకెవరు ఖర్చు పెట్టాం. నీకు కూడా ఖర్చు పెట్టుకో నువ్వు. ఎస్ఆర్నో అంటే మీ పిల్లల కొరకు చేసే త్యాగం మీరు ఎవరికో చేయరు. మీరు పిల్లల కోసం దాస్తున్నారే, సేవ్ చేస్తున్నారే, అది దేవుడి కొరకు కూడా మీరు సేవ్ చేయలేరు జీవితంలో. ఆలోచించండి, సంఘాన్ని మనం ప్రేమిస్తున్నామా? సంఘం అనగా మీకు ఏమిటో గుర్తు రావాలి. దేవుడు రాబోతున్నాడు దేని కొరకు? సంఘం కొరకు. ఆ సంఘానికి ఒక మంచి కొటేషన్, స్వరక్తమిచ్చి సంపాదించిన నా సొత్తు అన్నాడు. అంటే భూలోకంలో ఆయనకి ఏమీ లేదు, 100 నువ్వు నేనే. అంతే. ప్రార్థన చేసుకుందాం.
ప్రభు బలలో మనం పాలు పంపులు పొందుదాం. ఆయన శరీరము మన ముందు ఉంది. ఆయన కాచిన రక్తానికి సాదృశ్యమైన ప్రభు బల్ల. సంగమా, బహుగా ప్రయాసపడు. సంగమా, నువ్వు పరిచయస్తుడుగా ఉండొద్దు, పరిచారకుడుగా ఉండు. సంగమా, నువ్వు పోరాడాలి ప్రభువులో. సంగమా, నువ్వు ప్రయాసపడు. ఆయన ప్రభు పడిన పాటలలో మిగిలిన వాటిని నేను సంపూర్ణము చేస్తున్నంత ధైర్యం అండి ఆయనకి. చేస్తున్నాడు కాబట్టి, అమలుపరుస్తున్నాడు కాబట్టి, ఆత్మల కోసం, ప్రజల కోసం, దేశం కోసం, సువార్త కోసం పడే ప్రయాస దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు. అందరూ ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థన చేయండి. మీకు ఇచ్చిన నడిపింపు ప్రకారం, ఆయన ఇచ్చిన నడిపింపు ప్రకారం ప్రార్థన చేసి ప్రభు బలలో చేయబెట్టండి. అందరూ ప్రార్థన చేయండి. సతీష్ గారు వచ్చి వాక్యం చదువుతారు. అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థనలో నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువులను పొంది తిని, ప్రభువైన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీన్ని చేయడని